ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా, దయగల తండ్రి, మహాగరుడ, మహోన్నతుడా, జీవాధిపతి యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాను ఆయన. దేవా మరి తండ్రి, మరొకసారి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని వేకుజావున దేవా మరి తండ్రి మీ సన్నిధిలో కూర్చొని దేవా మీ వైపు చూడడానికి, దేవా మరి తండ్రి మిమ్మల్ని స్తుతించడానికి, దేవా మీ యొక్క వాక్యాన్ని చదువుకోవడానికి, అలాగూ మీ వాక్యం వినడానికి, దేవా మరి తండ్రి మీ స్వరాన్ని వినడానికి మాకు ఇచ్చినటువంటి మంచి అవకాశం కొరకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. దేవా మరి తండ్రి ప్రభా, సమయాన్ని మా కొరకు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. మీరే పరిశుద్ధాత్మ రూపంలో మా మధ్య మీరు సంచరించండి. దేవా కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. దేవా మరి తండ్రి నాయన, అలాగూ మరి 91వ కీర్తన మీరు చదువుకునే సమయం అంతటి మా కొరకు ఆశీర్వదించండి. మీ వాకులు వాగ్దానాలు మా పక్షంగా నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే మరి తండ్రి ప్రభా నాయన, ఇదిగో మరొకసారి మీ వాక్యం ద్వారా మీ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మీరు మాట్లాడే దేవుడు అయినందుకు మీ స్తోత్రాలు. సమస్త విషయాల్లో సహాయం చేయండి. మీ నామాన్ని మహిమ తెచ్చుకోండి. చివరి ప్రార్థన ఆశీర్వాదముల వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. మా ముందున్న సమయం అంతటి మా కొరకు దీవించమని ఇప్పుడే నామంలో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. పాట పాడి దేవుని నామాన్ని మహిమపరదాం. ఎంతో ప్రేమ చూతావు, నా పైన ఎంతో ప్రేమ చూతావు, అనంతమైన వాడవు, మానవుని రూపమిచ్చావు, అనంతమైన వాడవు, మానవుని రూపమిచ్చావు, ఎంతో ప్రేమ చూపావు, నా పైన ఎంతో ప్రేమ చూపావు, అనంతమైన వాడవు, మానవుని రూపమైనవు, అనంతమైన వాడవు, మానవుని రూపమైనవు, లోకాలన్నీ ఏదైనా రాజువైన నీవు, సామాన్యుల ఇంట నీ కాలు పెట్టినావు, లోకాలన్నీ ఏదైనా రాజువైన నీవు, సామాన్యుల ఇంట నీ కాలు పెట్టినావు, ఎంత వీర మనసు, నాకెంత ఘనత యేసు, ఎంత వీర మనసు, నాకెంత ఘనత యేసు, ఎంతగా స్తుతులు పాడినా యేసు నీవు నమ్మకీయుడా, ఎంతగా స్తుతులు పాడినా యేసు నీవు నమ్మకీయుడా, నా పైన ఎంతో ప్రేమ చూపావు, నా పైన ఎంతో ప్రేమ చూపావు, అనంతమైన వాడవు, మానవుని రూపమిచ్చావు, అనంతమైన వాడవు, మానవుని రూపమిచ్చావు, పరలోకమును విడిచి దిగి వచ్చినావు గురి, పరలోకమును విడిచి దిగి వచ్చినావు గురి, ఎనగా స్తుతులు పాడినా యేసు నీ రుణము తీరునా, ఎనగా స్తుతులు పాడినా యేసు నీ రుణము తీరునా, నా పైన ఎంతో ప్రేమ
నన్ను రక్షింపగోరి నీవు వాత్సల్యము చూపి నా చెంత చేరినావు. వచనమైన నన్ను రక్షింపగోరి నీవు వాత్సల్యము చూపి నా చెంత కోరినావు. నీలోన జాలి పొంగే నాలోన శాంతి నిండే. నీలోన జాలి పొంగే నాలోన శాంతి నిండే. ఎంతగా స్తుతులు పాడినా యేసు నీ రుణము తీరునా. ఎంతగా స్తుతులు పాడినా యేసు నీ రుణము తీరునా. నా పైన ఎంతో ప్రేమ చూపావు, నా పైన ఎంతో ప్రేమ చూపావు. అధికమైన వాడవు మనము నీవు పొందావు. అధికమైన వాడవు మనము నీవు పొందావు. పరలోకమును విడిచి దిగి వచ్చినాము, పరలోకమును విడిచి దిగి వచ్చినాము. ఎంతగా స్తుతులు పాడినా ఎంతగా స్తుతులు పాడినా నా పైన ఎంతో ప్రేమ చూపావు, నా పైన ఎంతో ప్రేమ చూపావు. అధికమైన వాడవు మనము నిరూపమించావు. అధికమైన వాడవు మనము నిరూపమించావు. యథాప్రకారంగా 91వ కీర్తన చదువుకున్నాం పిల్లరా. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గుర్తు చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గుర్తు చెప్పుచున్నాను. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కీడమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించే తెగులునకైనను మధ్యాహ్నం మందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. రాత్రి వేళ కలుగు భయముకైనను పగటి వేళ ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరించి తెగులకైనను మధ్యాహ్నం మందు పాడు చేయ రోగముకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం ఎద్దుకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎదుకు రాదు. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుడు నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక
నేను అతని కనపరచదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతను కనపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతను విడిపించి అతను గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచదను. నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచదను. నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. దేవుని వాక్యం విందాం పిల్లరా. ప్రియమైన వారులారా, ఈ ఉదయకాలం కీర్తన గ్రంథంలో నుండి 138వ కీర్తన 5వ వచనం చదువుకుందాం. యెహోవా మహాప్రభావము గలవాడని వారు యెహోవా మార్గములను గూర్చి గానము చేసేదారు. ప్రార్థన. ప్రియ ప్రభా, ఈ క్లుప్త ధ్యాన సమయం మా కొరకు ఆశీర్వదించి దీవించి మా ఆత్మలను బలపరచండి, మా మనసును ఉజ్జీవింపచేయండి. మీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మనము దేవుని స్తుతించుటను గురించి ఆలోచిస్తూ ఉన్నాం. స్తుతించాలి. ఇంత మటుకు ఆయన మన పక్షంగా తోడైన విధానాన్ని బట్టి దేవుని స్తుతించే విధం, దేవుని స్తుతించడానికి కలిగినటువంటి కారణాలను మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ భక్తుడు దావీదు 138వ కీర్తనలో యెహోవా మహాప్రభావము కలవాడని, మన కన్ను చూడలేదు ఆయన మహిమను, ఆయన మహామహిమను కూడా మన మానవ నేత్రం చూడలేదు, లేక ఆత్మీయ నేత్రం. దేవుడు అనుగ్రహిస్తే కృప ఎంత మటుకు చూడగలమో అంత మటుకే చూడగలం, గాని ఆయన మహాప్రభావాన్ని మనం చూడలేం. దేవదూతలే ఆయన్ను అతి దగ్గరగా వెళ్ళటానికి, సమీపించడానికి అవకాశం లేదు. 2 రెక్కలతో తమ ముఖము, 2 రెక్కలతో తమ కాళ్ళు కప్పుకుంటూ 2 రెక్కలతో ఎగురుతూ ఉన్నారని యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మహా చెరువులను గురించి చెప్పబడింది. కనుక ఆయన మహాప్రభావము కలిగినటువంటి వాడు అని వారు యెహోవా మార్గములను గురించి గానము చేసేదరు. ఎవరు వీరు? పైన 4వ వచనం. యెహోవా, భూరాజులందరూ నీవు సెలవిచ్చిన మాటలు విని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదరు. ఎవరు ఈ రాజులు? ప్రపంచంలో ఆయా దేశాల అధిపతులు. ఈ దినాల్లో వారందరూ కూడా భయపడుతూ ఉన్నారు. దేవుని ఉనికిని నమ్మనటువంటి వాళ్ళు కూడా ఆలోచించుకోవలసి వస్తూ ఉన్నటువంటి దినాల్లో ఉంటూ ఉన్నాం. దేవుడు ఉన్నాడని నమ్మేటటువంటి వాళ్ళు అంతగా ఆధ్యాత్మిక జీవితాన్ని గురించి సీరియస్నెస్ లేనటువంటి వాళ్ళు సీరియస్ గా ఆలోచిస్తూ ఉన్నారు ఈ రోజుల్లో. దేవుడు సహాయం చేయకపోతే మనం ఎంత మటుకు చేయగలము అని. భూరాజులందరూ నీవు సెలవిచ్చిన మాటలు విని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. కారణం పైన 3వ వచనంలో దావీదు అంటాడు, నేను మొర్రపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి, నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. కొన్ని మార్లు మనం అంటాం, నా ప్రాణం ఏం బాగలేదు, నీరసంగా ఉన్నాను, బలహీనంగా ఉన్నాను అంటాం. మన బలహీన సమయాల్లో మన బలము ప్రభువైనటువంటి యేసే. మనల్ని బలపరిచేటటువంటి వాడు ఆయనే. కనుక ఆయన మార్గాలు ఎలాగుంటాయంటే వారు యెహోవా మార్గములను గూర్చి గానము చేసేదారు. మనము ఊహించని, మనము తలంచని, మన శక్తికి మించినటువంటి మార్గంలో మనతో ఉండి ఆయన ముందు వెనక ఆవరించి, ప్రక్కలను ఆవరించి నడిపించేటటువంటి మంచి దేవుడు మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారు. ఆయన మార్గములు, ఆయన మార్గాలను గూర్చి వారు పాటలు పాడతారు. అవును, క్లిష్ట సమయాల్లో తన ప్రభావాన్ని కనుబరిచి మన బలపరిచి నడిపిస్తూ ఉన్నటువంటి దేవుని మనము స్తుతింపబద్దులం. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రాన్ని దాటినప్పుడు నిర్గమకాండం 15వ అధ్యాయంలో వారు 11వ వచనంలో దేవుని ఇలాగు స్తుతించారు. నిర్గమకాండం 15:11 వచనం. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడువు, నీ వంటి వాడెవడు? వేల్పులు అంటే దేవతలు లేక దేవుళ్ళు అనబడినటువంటి వారిలో యేసుక్రీస్తు ప్రభువుకు సాటి ఎవరూ లేరు. ఒక చక్కని పాట ఉన్నది, నా యేసుతో సమానులెవరు జగతిలో లేరుగా వేరొకరు లేరుగా. అనాది దేవుడు అదృశ్య రూపుడై మానవాకారుడై
యేసు నామధారుడై ప్రాణమర్పించెను, ప్రజల రక్షించెను. స్వరూపమందున నిరూపణందున నరులకు రక్షణ శృంగమై నిలిచిన సార్వభౌముండును సర్వమయుండిన నా యేసుతో సమానులెవరు. పైనుండి వచ్చెను, పైకెగసిపోయాను, లోకమును జయించిన లోకరక్షకుండహో. సార్వభౌముండును సర్వము అయినట్టి నా యేసుతో సమానులెవరు అని భక్తులు ఆయన స్తుతించారు. యేసుక్రీస్తు ప్రభుకి ఎవరు సాటిరారు. యెహోవా వేల్పులలో నీ వంటి వాడు ఎవరు ఎవరు అలాగే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ కీర్తనలో 138వ కీర్తనలోనే 2వ వచనంలో దావీదు ఇంకొక మాట ఆయన సెలవిచ్చాడు. 138వ కీర్తనలో మనము 5వ వచనం చదువుకున్నాం. ఆ పై వచనాల్లో 2వ వచనం, నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను. నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించేదను. కృపా సత్యములు, కృప సత్యం, గ్రేస్ అండ్ ట్రూత్. సత్యమేమో నిక్కచ్చిగా మోమాటం లేకుండా పాపం చేసిన వాడు మరణం పొందాలి అని చెప్తుంది. కృప ఏమంటుంది అంటే పాపిని క్షమించమని కృప చెప్తుంది. ఈ రెండు వీటి యొక్క సమ్మేళనం ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో చూస్తాం మనం. కృపా సత్య సంపూర్ణుడిగా ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు. కనుక ఇక్కడ భక్తుడు దావీదు చెప్పేటటువంటి మాట, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించాను. దేవా, ప్రభువైనటువంటి యేసుక్రీస్తులో నీ నీతిని, నీ సత్యాన్ని, అదే సమయంలో నీ కృపను వెల్లడిపరిచి నన్ను దర్శించేవు, నన్ను కనికరించేవు, నీకు స్తోత్రాలు అని చెప్పి మనం ప్రభువును ఆరాధించి స్తుతించాలి. భక్తుడు మెర్లిన్ ఆర్ గ్యాథర్స్ అనేటటువంటి ఒక పాస్టర్ గారు, వారు స్తుతి మీద పుస్తకాలే రాశారు. పవర్ ఇన్ ప్రైజ్, ప్రెజెంట్ టు ప్రైజ్, ఇటువంటి అనువాదం కూడా ఉన్నాయి తెలుగులో. ఆయన ఏమంటాడంటే, ప్రైజింగ్ గాడ్ ఈజ్ నాట్ ఏ పేషెంట్ మెడిసిన్, ఏ క్యూర్ ఆల్ ఆర్ మ్యాజిక్ ఫార్ములా ఫర్ సక్సెస్. మనం విజయం పొందాలి అంటే దేవుని స్తుతించుట అనేది సక్సెస్ కు ఫార్ములా లాంటిది కాదు, సర్వరోగ నివారణి కాదు, లేకుంటే రోగి తీసుకునేటటువంటి మందు కూడా కాదు. వి ప్రైజ్ గాడ్ ఫర్ ద సిచ్యుయేషన్ జస్ట్ యాజ్ ఇట్ ఈజ్ అంటాడు. మనం ఏ పరిస్థితిలో ఉన్నాము, అది కష్టమైనా సరే, ఏ పరిస్థితి అయినా సరే, దాన్ని మనం అంగీకరించి మనం ప్రభువుకు స్తుతి చెల్లించడం అనేది చాలా శ్రేష్టమైన అంశం అని భక్తుడు అంటాడు. మనం అపోస్తల గారి గ్రంథంలోనికి వస్తే 16వ అధ్యాయం 2వ మిషనరీ ప్రయాణంలో పౌలు, శీల వీరిద్దరూ యూరోప్ ఖండంలోనికి వెళ్ళారు. సాతానికి ఎంత కోపం వచ్చిందో. ఇప్పటి వరకు యూరోప్ నా స్వాధీనంలో ఉంది, యూరోప్ అంతా స్వార్థ లేనటువంటి చీకటే, యూరోప్ ఖండంలోనికి మీరు చొరబడ్డారా? అందుకనే సాతాను వారికి చాలా ఇబ్బంది కలుగు చేసింది. దయ్యాన్ని వెళ్ళగొట్టినందుకు వీరు సమస్యలకు గురి కావాల్సి వచ్చింది. వారిని తీసుకుని వెళ్లి ఆ ఫిలిప్పి పట్టణంలో ప్రిజన్, చెరసాలలో వేశారు. దెబ్బలు కొట్టారు. 23వ వచనం, వారు చాలా దెబ్బలు కొట్టి వారిని, అనగా పౌలును శీలను, చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించారు. 24వ వచనం, అపోస్తల కార్యం 16:24, అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించాను. అయితే 25వ వచనం గమనించండి, మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండేది. ఎప్పుడు మనం స్తుతించగలం? సంతోషంగా ఉంటే స్తుతించగలం. దుఃఖంగా ఉంటే మనం పాటలు పాడలేం. ఒకవేళ పాడవలసి వస్తే దుఃఖ పాటలే పాడతామేమో గాని అది కూడా గొంతు పెగలదు. వీరు పాటలు పాడుతూ ఉన్నారు. అది మధ్యరాత్రి సమయం. వారికి భోజనం పెట్టిన వారు లేరు, వారి గాయాలను కట్టినటువంటి వారు లేరు, వారిని చక్కగా కేర్ తీసుకున్నటువంటి వారు లేరు.
వారు కదలకుండా ఉండటానికి వారి కాళ్లకు బొండ వేసి బిగించారు. అంటే కాళ్ళు కూడాను ఎక్కువ మూసేయటానికి వీల్లేదు. చాలా ఇన్నర్ సెల్లో వీళ్ళని వేశారు. పౌలును అలాగూ సైలస్ను, పాల్ అండ్ సైలస్. ఈ పరిస్థితుల్లో వారు పాడుతూ ఉన్నారు, దేవుని స్తుతిస్తూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఖైదీలు వింటూ ఉన్నారు. దేవుడు అద్భుతం చేశాడు. ఆ వృత్తాంతం మనం ఎరుగుదు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుడు వారి జీవితం మీదికి రానిచ్చినటువంటి పరిస్థితి వారు అంగీకరించి దిగులు పడకుండా, నిరాశ పడకుండా, కృంగిపోకుండా, మౌనంగా ఉండకుండా దానిని అంగీకరించి దేవుని స్తుతించడం ప్రారంభించారు. అది మన జీవితాల్లో కొన్ని మార్లు ఖచ్చితంగా మనం చేయాలి. ఆదికాండంలో 29వ అధ్యాయం ఒక తల్లి తన కుమారునికి పెట్టినటువంటి పేరు మనం జ్ఞాపకం చేసుకుందాం. స్తుతి అని చెప్పేసేసి పేరు పెట్టింది. ఆదికాండ గ్రంథం 29వ అధ్యాయం 29వ అధ్యాయం ఆదికాండం 29 35వ వచనం. ఆమె మరల గర్భవతి అయి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించేదని అనుకుని యోదా అను పేరు పెట్టెను. ఈమె ఎవరు అంటే లేయా. లేయాకు దేవుడు ఆమెకు సంతాన ప్రాప్తి ఇచ్చాడు. మొట్టమొదట పిల్లల గంటం రాహేలు కంటే ముందు లేయాకే దేవుడు సంతానాన్ని ఇస్తూ వచ్చాడు. మొదట కుమారుని కన్నది. మొదట కుమారుని కని రూబేను అని పెట్టింది. రెండవసారి కుమారుని కని షిమ్యోను అని పెట్టింది. మూడవసారి కుమారుని కని లేవి అని పెట్టింది. ఆ పేర్లకు అర్థం అక్కడే వ్రాయబడి ఉంది. ఆదికాండం 29వ అధ్యాయం 32వ వచనం. యెహోవా నా శ్రమను చూచిన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకుని అతనికి రూబేను అని పేరు పెట్టాడు. నా శ్రమ దేవుడు చూచాడు. తర్వాత రెండో కుమారుని కన్నప్పుడు నేను ద్వేషింపబడితేనన్న సంగతి యెహోవా విన్నాడు గనుక ఇతన్ని కూడా నాకు దయచేసిన అనుకుని అతనికి షిమ్యోను అని పేరు పెట్టాను. దేవుడు విన్నాడు. దేవుడు విన్నాడు. 34. ఆమె మరల గర్భవతి అయి కుమారుని కని తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొనిండును, అతనికి 3 కుమారులను కంటిననుకొను, అందుచేత అతనికి లేవి అని పేరు పెట్టిన. హత్తుకొని ఉండు లేవి. ఈమె సమస్య అంతా నా సమస్య, నా కష్టము, నా బాధ, నా శ్రమ, నేను ద్వేషింపబడ్డాను, నా భర్త నన్ను సరిగా చూసుకోవట్లేదు, ఇదే గొడవ. ఇప్పుడు 4వసారి 35వ వచనం. ఆమె మరల గర్భవతి అయి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించేదని అనుకుని యోదా అని పేరు పెట్టును. ఇప్పుడు దేవుని స్తుతించాలి అని ఇప్పుడు వచ్చింది నేను మనస్సు. 3 కుమారులను కన్నా తర్వాత 4వ కుమారుని కన్నప్పుడు కొన్ని మార్లు మనము స్తుతించడం చాలా లేట్ చేస్తాం. లేయా చేసినట్టు పెద్ద కుమారునికి ఎందుకు పెట్టలేదు? నేను దేవుని స్తుతిస్తాను అని యోదా అనే పేరు పెద్ద కుమారునికి ఎందుకు పెట్టలేకపోయింది లేయా? కొన్ని మార్లు మనం తీరికగా మనవులన్నీ నెరవేరిన తర్వాత అప్పుడు థ్యాంక్స్ గివింగ్ మీటింగ్, అప్పుడు కృతజ్ఞత కూటం, అప్పుడు దేవునికి తీరిగ్గా మనం స్తుతి చెల్లిద్దాం అనుకుంటూ ఉంటాం. ప్రార్థన చేద్దాం, అడుగుదాం, మనవి చేద్దాం. స్తుతి అనేది మన జీవితంలో ఒక భాగంగా ఉండాలి. ఇది మనం జ్ఞాపకం పెట్టుకుందాం. 138వ కీర్తన 5వ వచనంలో యెహోవా మహాప్రభావము గలవాడని దావీదు భక్తుడు మనకు జ్ఞాపకం చేసినటువంటి మాట. దేవుని ప్రభావాన్ని తలంచి తాను చెప్పినటువంటి మాట 138 5వ వచనం. యెహోవా మహాప్రభావము గలవాడని వారు యెహోవా మార్గములను గూర్చి గానము చేసేదారు. మనము నడిచి వచ్చినటువంటి మార్గం ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ గల మా తండ్రి, పరిశుద్ధ ప్రభువా మీకు స్తోత్రాలు. మా పూర్ణ హృదయములను మీ పాద సన్నిధానంలో మేము కుమరించి మిమ్ములను స్తుతింప బద్ధులంగా ఉన్నాం. మీ మహాప్రభావమును గూర్చి మేము స్తుతింప బద్ధులంగా ఉన్నాం. దేవా, మిమ్ములను స్తుతించుట
మా జీవితంలో ఒక చక్కని అలవాటుగా మేము అభ్యాసం చేయవలసినటువంటి వారంగా మీరు మాకు నేర్పించండి. ఏ పరిస్థితి అయినా, అది చెరసాలైనా, పౌలు శీలలాగా, సమస్యలైనా, ఇరుకులైన, ఇబ్బందులైన, కష్టమైన అన్ని పరిస్థితుల్లో మిమ్మల్ని స్తుతించుటకు మాకు నేర్పించండి. వ్యూ చేసేటటువంటి వ్యూవర్స్ వారి కుటుంబాలను ఆశీర్వదించండి, వారి బాధ్యతలను తోడండి. విద్యార్థులను దీవించండి, ఉద్యోగస్తులను అలా వ్యాపారస్తులను ఆశీర్వదించండి. ప్రయాణాలు చేసే వారిని తప్పనిసరిగా వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ కాపుదల క్షేమం మీ బిడ్డలకు తోడుగా ఉంచి బలపరచుకొని ఎంత మటుకు చూపిన కృపలను బట్టి మా హృదయపూర్వక వందనములు, స్తుతులు యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం సంఘమునకు తోడై ఉండును గాక, ఆమేన్. ప్రభు నామములో మీకు అందరికీ వందనాలు.